సార్ ఈ 2 ఏళ్లుగా కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పల్లెటూర్లు గానీ, లేతే సిటీలు గానీ, లేపోతే మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా అన్ని చోట్ల అభివృద్ధి చేయాలి, పరిశ్రమలు తేవాలి. మనకు ప్రజలు ఓట్లేసింది రాష్ట్రం బాగుపడాలని, రాష్ట్రాన్ని మనం ఏదో చేస్తాం, మనం ఏదో మంచి చేస్తాం అని చెప్పి ఒక పక్క చంద్రబాబు గారు చెప్తున్నారు. దాన్ని ఆచరిస్తున్నారు గూడా. ఈ వయసులో గూడా పరిశ్రమల కోసం లేపోతే అక్కడికి, ఇక్కడికి పరిగెడుతున్నాడు. జగన్మోహన్ రెడ్డి గారు మాత్రం కనీసం కానీ గత 5 ఏళ్ళు రాష్ట్ర ముఖ్యమంత్రిగా చేశాను, మనం కూడా సహకరించాలి అనేది లేకపోగా ఇంకా దుమ్మెత్తిపోయాడని ఎలా చూడాలి బాబాయ్ అసలు ఆయన వాయిని? దుర్మార్గం అది హ్మ్. బాగా. ఎందుకనంటే హ్మ్. 5 ఏళ్ళు నువ్వు పరిపాలన చేసావు. అవును. చంపటం, కొడతాం, ఈ బజార్లు కంప కొడతాం తప్ప నువ్వేం చేసా? అవును. చెట్లు నరికేయటం, హ్మ్. క్యాంపుకి వెళ్తే అవును. పరదాలు కట్టి పరదాలు కట్టుకెళ్ళటం, ఆ. ఇవన్నీ చేసావు. హ్మ్. ఇక డైరెక్ట్గా మామూలుగా నడుతున్నాడు ఈయన, అవును. జనాల్లోకి వెళ్ళిపోతున్నాడు. వెళ్ళిపోతున్నాడు. హ్మ్. ఆ ఊరు వెళ్తున్నాడు, ఎమ్మెల్యేని పంపుతున్నాడు, నీకేం కావాలో చెప్పమంటున్నాడు. అవును. అది చెప్పి చేస్తున్నాడు. హ్మ్. మా ఎమ్మెల్యే ఉన్నాడు, హ్మ్. ఈ రోడ్ లేదు మాకు, అవును. ఇటు రోడ్ లేదు, హ్మ్. ఇవన్నీ సిమెంట్ రోడ్లు పోపించాడు. హ్మ్. ఇది మాకు 2 కిలోమీటర్లు ఉంటుంది అంతేనా, అవును. అక్కడ దాకా రోడ్డు పోశారు. వర్ల కుమార్ రాజా గారు ఆ, మీ ఎమ్మెల్యే ఆయననా? ఎమ్మెల్యే ఆ. ఎమ్మెల్యే పోశాడు. ఆ. ఇటు మళ్ళీ పోసింది కాక మొన్న ఒక 20 లక్షలు శాంక్షన్ చేశాడు. హ్మ్. ఆ? ఈ సైడ్ కాలువలు కూడా కడుతున్నారు కొత్తగా. గవర్నమెంట్ హాస్పిటల్లో శాంక్షన్ చేశాడు. దానికి స్థలం కోసం తిరుగుతున్నారు. హ్మ్. అది కూడా హ్మ్. అవుద్ది. హ్మ్. సో ఇట్లా అంటే మనం ప్రజలు ఓట్లు వేసేది మాకేదో మంచి చేస్తారు, మా గ్రామం బాగుపడుద్ది, మా ఊరు బాగుపడుద్ది అని. అంతేగాని నేను వస్తే ఒక్కొక్కటి సంగతి తెలుస్తారు, రప్ప రప్ప నరుకుతాం. ఎంతమంది నరుగుతా హ్మ్. ఎంతమంది నరుగుతావట? అవును. ఇప్పుడు హ్మ్. ఒక నరికినా రెండోడు ఊరుకుంటాడా? అంతేగా. ఆ? అంతే కదా. ఇవన్నీ దుర్మార్గం పనులు. హ్మ్. కాకపోతే కొంతమంది అంబటి రాంబాబుని బెయిల్ తెచ్చుకున్నాడు. హ్మ్. పోలీసులు ఎమ్మటే 3 సార్లు మళ్ళీ జైలుకి పంపారు. హ్మ్. ఆ? హ్మ్. 4గోసారి ఇప్పుడు వచ్చిందేమో నాకు తెలీదు. వచ్చాడు. నేను ఒక పెద్ద ఏదో ర్యాలీ చేసుకుంటా, పోలీసులు మళ్ళీ మీ అంతు తేలుస్తా, మీ సంగతి తేలుస్తా. ఇప్పుడు పోలీసులు వాళ్ళు ఏం చేస్తారు బాబా, వాళ్ళు ప్రజలకు ఇబ్బంది లేకుండా రక్షణ కల్పిస్తారు. ఇప్పుడు ఆ పార్టీ ఈ పార్టీ కదా, వాళ్ళకి అవును. రక్షణ కావాలి. హ్మ్. ఇప్పుడు నేను తెలుగుదేశం అనే ఇది కొట్టకూడదు, అవును. రక్షణ కోసం వాళ్ళు ఉండారు. అవును. వాళ్ళు నరికేస్తాను, పొడి చేస్తాను, నేను తీసేస్తాను, ఎట్ట కుదురుద్ది? అంతేగా. ఆ, కనీసం నువ్వు ఒక ప్రజాప్రతినిధివి, గతంలో నువ్వు మంత్రిగా చేసావు, మాజీ మంత్రివి, కనీసం బాధ్యత, నైతిక బాధ్యత ఏమన్నా లేదు. పోనీ చంద్రబాబు గారిని తిట్టానన్న పశ్చాత్తాపమైన అంబట్రాబాబులో ఏమైనా ఉందా బాబాయ్? లేదు ఆ. లేదు ఈ అంబటి రాంబాబు ఒకడు, రోజా ఒకటి, ఈ కొడాల నాని ఒకటి, ఉమ్. ఒకడు, ఇంకా ఆ పేరు నాని గారు. ఉండాలి, ఆ పేర్లు గుర్తురావు. ఆ. ఇంత దరిద్రులు లేరు అసలు. ఆ. కనీసం అసలు మనం ఏం చేస్తున్నాం, ఏంటి, ఏం మాట్లాడుతున్నాం, ప్రజలకు మంచి జరుగుతుంది కదా, మనం కూడా సహకరిద్దాం అనేది ఏమన్నా? ఏమీ లేదు. ఆ. ఎంతసేపు ఉమ్. వీడి దగ్గర ఏముంది, ఈ స్థలం ఎక్కడ ఆక్రమిద్దాం, ఇదేముంది, ఉమ్. ఇదే తప్ప ఉమ్. ప్రజలకు ఏదో చేద్దాం అనే ఉద్దేశం వాళ్ళకి లేదు. ఉమ్. ఏ మంత్రికి లేదు, ఉమ్. ముఖ్యమంత్రికి లేదు. గతంలో 5 ఏళ్ళు ఆయన చేసినప్పుడు సమాధానం నేను చెప్పేది. ఇప్పుడు ఎట్లుంది బాబాయ్? ఇప్పుడు చంద్రబాబు గారు వచ్చాక అమ్మో చాలా బాగుంది. ఆ. ఏ పని కావాలంటే ఆ పని అయిపోతుంది. పెన్షన్లు కానీ చెప్పినట్టు చేస్తున్నారంటావా? ఫస్ట్ తారీఖు ఆదివారం వస్తే ఉమ్. శనివారం ఇచ్చేస్తున్నాడు. అవును. ఆ? ఉమ్. చాలా బాగా ఇన్ని చేస్తున్నాడు. ఇబ్బందుల్లో ఇంత పెద్ద వయసులో కూడా ఆయన రాష్ట్రం బాగుపడాలి, మనకు రాజధాని నిర్మాణం జరగాలి, పోలవరం పూర్తవ్వాలి, ఇంత చేస్తున్నా వెనక నుంచి వీళ్ళు ఈ లాగడం, లేకపోతే లాండ్ ఆర్డర్ డిస్టర్బ్ చేయడం, ఎక్కడో ఒక చోట అల్లర్లు చేయడం సమంజసమేనా? నేను ఒకటి చెబుతానండి, ఉమ్. ఈ ఎల్లరు ఎందుకు చేస్తున్నారు కొన్నా, ఉమ్. అప్పుడు వాళ్ళ ఆ ఆస్తులు కాపాడుకోవాలి. ఉమ్. ఎవరు నలుగురు కావాలి, ఉమ్. ఆయన డబ్బులు పంపుతాడు ఉమ్. పంచండ్రా మన జనానికని. ఉమ్. ఆ నలుగురు తప్ప ఉమ్. ఆడవాళ్ళు ఒకటి వేస్తారు. ఇలా ఉమ్. బస్సు హాయిగా ఎక్కుతున్నారు, హాయిగా దిగుతున్నారు. అవును. ఆ? ఉచిత బస్సు. ఉచిత బస్సు, ఉమ్. పెన్షన్లు వస్తున్నాయి. అవును. తల్లికి వందనం, ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి డబ్బులు వేసారు. ఇప్పుడు ఆడు ఒక్కడికే ఇచ్చేవాడు, ఆ. ఈ నలుగురికి ఇస్తున్నాడు. అవును. రైతు భరోసా, ఉమ్. రైతులకి ఎంత మేలు చేశాడు. అవును. ఆ? ఉమ్. వాళ్ళు ఇచ్చేవాళ్ళు కాదంటలా, ఉమ్. పెంచి ఇచ్చారు వీళ్ళు. అవును. ఆ? ఉమ్. ఇంత మంచి చేస్తున్నా కూడా ఇంకా వెనక్కి లాగాలి, లేకపోతే ఏదో మాకు ఓట్లు వేయాలి, లేకపోతే జనాలు ఏదో ఒక అబద్ధాన్ని ఏదో ఒక విధంగా నిజం చేద్దామంటే జనం అంత అమాయకంగా ఉన్నారా బాబాయ్ ఈరోజు? లేరు, ఆ? ఎవరు లేరు. పల్లెటూళ్ళలో కూడా ఉమ్. చదువులు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. అవును. ఇప్పుడు మామూలుగా ఈ వరకు ఈ పక్క అంతా మాల మాదిగలు జగన్ అనేవాళ్ళు. ఉమ్. చదువుకున్నాడు ఒక్కోటే మాట్లాడుతున్నారు. ఇప్పుడు వాళ్ళు ఉమ్. వాళ్ళే చెబుతున్నారు, అవును. ఒరి బాబు వాడు చంపేస్తాడు మనని, ఉమ్. ఆడి కోటే చేద్దాం అంటున్నారు. ఉమ్. చదువుకున్నాడు. సో మొత్తం మీద అయితే మార్పు కనపడుతుందా ఈ 2 ఏళ్ళు కుర్తి కాదు. ఈ ప్రభుత్వం వచ్చాక? ఆడు 5 ఏళ్ళు కాదు 10 ఏళ్ళు చేసిన ఈ శాఖ 2 ఏళ్ళలో చేసిన అంత చేయడు. రైట్.
ఉం? రైట్, ప్రజలకైతే అంతా తెలుసు. అంతా తెలుసు. ఆ? ఇప్పుడు వాళ్ళు కూడా ఉం. చాలా మంది మారిపోయారు. రైట్ ఉం? రైట్. బంపర్ మెజార్టీ వస్తుంది ఈసారి వస్తే. ఓకే. ఉం? మీ కుమార్ రాజా గారు అయితే బాగా పనిచేస్తారు, మీ ఎమ్మెల్యే. బాగా మీ ఎమ్మెల్యే గారు బాగా ఆ. ఏ సమస్య ఉందా వస్తున్నాడా? ఏదైనా పిలిస్తే చాలు వచ్చేస్తాడు. ఆ. ఉం? ఉం. అది నాకు ఇది కావాలంటే ఉం. అప్పటికప్పుడు చేసేస్తున్నాడు. ఉం. రేపు కాదు, ఉం. అప్పటికప్పుడే. అప్పటికప్పుడే. ఇదే కదా బాబాయ్, ఇప్పుడు ఒక నాయకుడి నుంచి మనం కోరుకునేది ఇదే. అంతేగాని నేను వస్తే ఆ సంగతి తెలుస్తా, వీడి సంగతి తెలుస్తా, వాడిని ఎరగేస్తా, వీడిని- అసలు అట్లా ఎవడైనా ఓటేస్తాడా? అసలు అనకూడదు ఆ మాట. ఉం. రపా ఎంతమందికి వస్తా నువ్వు? అవును. 40 లక్షల మంది ఉన్నారు. ఉం. ఒక కోటి కాదు, అది సుమారు 6 కోట్ల మంది. 6 కోట్ల మంది. మనం ఇప్పుడు ఉమ్మడి రాష్ట్రం వాడప్పుడు 6 కోట్లు ఉండేవాడు. ఉం. ఇప్పుడు పెరిగిపోయింది. ఉం. వీళ్ళు ఎవరు నరుకుతా నువ్వు? రైట్ ఎవరు నరకలేవు. రైట్. ఆ? బాబా, ఈ రోజున అంబటి రాంబాబు లాంటి వ్యక్తి ఒక పెద్ద ఆయన్ని నేను అట్లా తిట్టాను, వాళ్ళ తల్లిగారిని కూడా అవమానించే విధంగా తిట్టాను అనే ఒక ఆయనలో పశ్చాత్తాపం లాంటిది ఏమన్నా ఉందంటారా? లేకపోతే నిన్న కూడా ఒక పెద్ద బహిరంగ సభ ర్యాలీ లాగా అలా వెళ్ళడం ఎంతవరకు సమంజసం? ఆయనకి పశ్చాత్తాపం ఉంటే ఉం. ఒక వ్యక్తిని, ఉం. ఆయన ఒక రాజకీయ నాయకుడు కదా, అవును. ఒక వ్యక్తిని ఉం. అట్లా తిట్టకూడదు. ఒక సీఎం స్థాయి వ్యక్తి, ఆ. రాష్ట్ర ముఖ్యమంత్రి. అవును. ఆ. మరి అలాంటి వాళ్ళని అట్లా తేలిగ్గా తీసేయకూడదు. ఉం. మళ్ళీ ఏమన్నా పశ్చాత్తాపం ఉందంటావా ఆయనలో? ఇప్పుడు అంబటి రాంబాబులో చంద్రబాబు గారు నేను తప్పుగా మాట్లాడాను అనే పశ్చాత్తాపం ఎక్కడైనా కనపడుతుందా? లేదు లేదు, ఆ. పశ్చాత్తాపం అనేది ఆయనకి లేనే లేదు. ఉం. ఏం చేయాలంటావు అట్లాంటి వాళ్ళని? ఇంకా ఏం చేయాలంటావు? ఇంకా లోపల పెట్టమని నా ఉద్దేశం. ఉం. మరి కనీసం వాళ్ళలో ఏమైనా మార్పు వస్తుందా మరి లోపల పెడితే? మార్పు రాదు. ఆ. ఇంకా పెట్టిన కొన్ని రెస్తాడు కానీ ఆ. మార్పు ఏం రాదు ఆయనలో. అదే నేను తగ్గేదేలే, నేను ఇట్టాగే ఉంటా, ఆ పోలీసుల్ని మీ అంతు తేలుస్తా అని చెప్పి. ఇప్పుడు పోలీసు అధికారులు ఎవరైనా కానీ ఎవరి కోసం చేస్తారు? ప్రజల కోసం డ్యూటీ చేస్తారు. అట్లాంటి వాళ్ళని పట్టుకుని మిమ్మల్ని మీ అంతు తేలుస్తా అని వార్నింగ్ ఇవ్వడం మంచిదేనంటావు బాబాయ్? అది చాలా తప్పు. ఉం. అది చాలా తప్పు. మరి ఇట్లాంటి వాళ్ళు రాజకీయాల్లో ఏం చేద్దామని వస్తారు బాబాయ్? ఇంకొక ఆయన ఉన్నాడు అండి, అసలు ఆయన ఆ. గుడివాడ, ఆయన పేరు నాని, ఆ. కొడాలి నాని గారు. కొడాలి నాని. ఆ. ఆయన కూడా లోపల తెస్తే నేను సంతోషిస్తా. ఆ. ఎందుకనంటావు? ఎందుకు? ఆయన అట్లా తిట్టాడు, రాజకీయ నాయకుడు అయి ఉండి ఉం. 4 ఏళ్ల పాటు 4 తరాలుగా ఆయన రాజకీయంలో ఎదిగి ఉం. ఒక చంద్రబాబుని తిట్టాడు అంటే అవును. ఆయన ఎంత ధర్మార్గుడు. అవును. అసలు ఇప్పుడు ఈ మధ్య బయటకు రావట్లేదు, అసలు ఎక్కడ కనపట్లేదుగా. వస్తే మోస్తారనే భయం. ఆ. తెలిసిపోయిందంటావా? ఆ, ఆ. అందుకని కామ్గా కూర్చుంటున్నాడు. ఆ. అదే కనీసం ఇప్పుడు మనం మాట్లాడేటప్పుడు ఏం మాట్లాడుతున్నాం ఏంటి అనేది కనీసం ఆలోచన ఉండాలి. అసలు ఒక పెద్ద మనిషిని మాట్లాడేటప్పుడు ఎట్లా మాట్లాడుతున్నాం? ఇప్పుడు ఈ రాష్ట్రం కోసం ఆయన చంద్రబాబు గారు ఈ వయసులో కూడా ఎంత కష్టపడుతున్నాడు బాబాయ్. ఉద్యోగాలు తేవాలి, పరిశ్రమలు తేవాలి అని. ఏంటి, చంద్రబాబు గారికి 80 వచ్చింది వయసు. అవును. 74 సంవత్సరాలు ఉన్నాయి. ఉమ్. నాకు 80లో పడ్డా. అయినా చంద్రబాబు గారు అంటేనే ప్రేమ మాకు. ఆయన మంచి పనులు చేశాడు ఎప్పుడొచ్చినా. ఈ రోజు పెన్షన్ 4,000 రూపాయలు మీలాంటి వాళ్ళకి ఎంత ఉపయోగపడుతుంది బాబాయ్? బంగారం వెళ్ళి మందులకి వాటికి మరి అయ్యే నాకు. అవును. అయినా కూడా ఇంకా జగన్మోహన్ రెడ్డి గారు ఆయన అసలు ఏం చేయట్లేదు, ఆయన మోసం చేశాడు, జనాలు మోసం చేశాడు అని అంటాడు. నిజంగా చంద్రబాబు మోసం చేశాడు, జగన్ మోసం చేశాడు జనాలు? జగన్ ఏం మోసం చేశాడు, చంద్రబాబు ఏం మోసం చేయలే. ఆయన అన్న ప్రకారం ఇస్తున్నాడుగా, ఇచ్చుకుంటా ఒకటి విడుదల చేసుకుంటూ వచ్చాడుగా. ఇలాగ 250 పెంచే సంవత్సరానికి. ఆయన 4 సంవత్సరాలు పెంచాడు. ఒక 1000. అవును. ఒక 1000 పెంచడానికి 4 సంవత్సరాలు పెంచాడు. అవును. అది గొప్పతనమా? ఒక్క మాలే 1000 రూపాయలు పెంచాడు. పైగా అది కూడా మొట్టమొదట 7,000 ఇచ్చాడు. అవును. 3 నెలల ముందుగా చెప్పాం కాబట్టి ఆ 3 నెలలు కూడా కలిపిచ్చాడు. మరి ఇన్ని ఇబ్బందుల్లో, ఆర్థికంగా చాలా ఇబ్బందుల్లో ఉన్నా కూడా చంద్రబాబు గారు ఇంత ఇదిగా చేసుకుంటా వస్తా, ఓ పక్క పవన్ కళ్యాణ్ గారు, ఇంకోవైపు నారా లోకేష్ గారు ఇంత చేస్తున్నా ఎందుకు బాబాయ్ వాళ్ళకి ఇది సహకరించకపోగా? వాళ్ళ స్వప్నతనం అంటే వీళ్ళు ముగ్గురు ఉంటే మనం గెలవలేము అనే భయం వాళ్ళకి. నరుకుతాం మేము వచ్చామంటే ఒక్కొక్కటి సంగతి తెలుస్తాం. ఏం తెలుస్తారు? మళ్ళీ అసలు వస్తారంట జనాలు, ఏమైనా ఓటేస్తారంట వాళ్ళకి? నా ఉద్దేశంలో ఈసారి కూడా చంద్రబాబు గారే గెలుతాడు. నేను ఊరు బయట అక్కడ పోస్ట్ ఆఫీస్కి ఎదురండి, మామూలుగా పర్లంగు పైన ఉంటుంది ఈ మెయిన్ రోడ్కి. ఇటు ఉంది ఇల్లు. ఆ రోడ్డు ఇల్లు కట్టి నేను 6-7 సంవత్సరాలు అయింది. రోడ్డు చాలా ఇబ్బంది పడ్డా. దాని గురించి వచ్చాడు కుమార్ రాజా గారు ఎలసినప్పుడు.
ఓట్లు వేయండి అన్నాడు. ఓట్లు వేద్దామండి, రోడ్డు వేసి పెట్టండి మాకు అంటే మొత్తం అన్న మాట బాగా సిమెంట్ రోడ్డు వేసారు. అన్నమాట ప్రకారం వేశారు ఈ రోడ్డు. రోజున ప్రతి ఎమ్మెల్యే కానీ లేకపోతే నాయకుడు ప్రజానాయకుడు ఎవరైనా సరే జనాల్లోనే రాష్ట్ర ముఖ్యమంత్రితో సహా జనాల్లో ఉండి వాళ్ళ సమస్యలు మీకు ఏ సమస్య ఉన్నా నా దగ్గర రండి అని అడుగుతున్నారంటారా? అడుగుతున్నారుగా, ఆ? అడుగుతున్నారు. మరి అసలు ఫోన్లు వస్తున్నాయి, ఆ? ఫోన్ కూడా చేస్తున్నారుగా. ఫోన్లు కూడా వస్తున్నాయి. మరి జగన్మోహన్ రెడ్డి గారు అసలు ఏమీ లేదు, ఏం చేయట్లేదు, అంతా రాజకీయం అంటున్నాడుగా. ఏండి ఆ. ఓ పార్టీ ఎప్పుడు విమర్శిస్తానే ఉంటుంది అవన్నీ. అయితే జగన్మోహన్ రెడ్డి గారికి ఇక్కడ నేను కూడా ఓటేసా. ఎందుకు వేయాల్సి వచ్చిందంటే రాజశేఖర రెడ్డి గారు పేద ప్రజలు చాలా మందిని ఆదుకున్నారు. చాలా మందికి ఇంజనీర్ చదివే ఫీజు అనౌన్స్మెంట్ కానీ ఈ హాస్పిటల్ ఇవి కానీ చాలా మంది మేలు చేసాడు. ఆ ఉద్దేశంతో కొడుకు కదా ఈయన మంచి అయిపోతాడు జనాలు కానీ ఓటేసాను. 2019లో వేసే ఓటు యథార్థంగా చెప్తున్నా ఉండాలి. తర్వాత బాధపడ్డా ఒక 5 నెలల తర్వాత, అరే రే ఓటు ఈయనకి ఎందుకు వేసాను, కొడుకు కదా ఈయన మంచి చేస్తాడనే అభిప్రాయం ఉండి వేసాం. కనీసం పోనీ ఆయన సరే ఆయన మన ఎట్లున్నాడో చూసాము. ఆయన వెనకమాల ఉన్న నాయకులు కూడా ఈ రోజున పచ్చి పూతులు మాట్లాడి పెద్ద వయసు తేడా లేకుండా. కాదండి, అసలు చెప్పాలండి యథార్థంగా ఎన్టీ రామారావు గారు పార్టీ పెట్టి కాడి నుంచి నేను రామారావు గారు తప్పితే ఇంకోళ్ళకి ఓటేయలే. ఈ జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీకి వెళ్తాం మొదలెట్టినాక ఆయన ముఖ్యమంత్రి అయినాకే బూతులు మాట్లాడుతున్నారు అసెంబ్లీలో. బూత్ మాట అనేది వాళ్ళు మాట్లాడకూడదు, చాలా తప్పు అది. ఏదో తప్పు అది మాట్లాడబాకండి మీరు. ఖండిస్తలేదు, నాయకుడిగా కానీ ఖండిస్తలేదు. ఈ రోజున అంబటి రాంబాబు రాష్ట్ర ముఖ్యమంత్రిని పట్టుకుని పెద్ద వయసు ఆయన పట్టుకుని అలా లకారాలతో మాట్లాడి మళ్ళీ అదేదో గొప్ప చేసినట్టుగా పెద్ద ఊరేగింపుగా వెళ్ళడం. కాదండి, ఇప్పుడు పెద్ద మనిషి తప్పు చేసినా మనం తేలిగ్గా మాట్లాడకూడదుగా, తప్పు. ఏం మామూలుగా సమావేశపరిచినప్పుడు అడుగు, ఏమండే చంద్రబాబు గారు ఇది పొరపాటు చేశారు మీరు అడుగు, తప్పులేదు దానికి. అంతేగాని బూతులు పెడతాం ఇవన్నీ ఉండకూడదు. పోనీ అసలు ఏదైనా అడగడానికి ఈ రోజున అసెంబ్లీ ఉంది, అసెంబ్లీ సమావేశాలకు రమ్మంటున్నారు. సమావేశాలు పెట్టినప్పుడు అడుగు, మీరు పొరపాటు చేశారండి అడుగు, తప్పులేదు దానికి. నీ ఎనమలు 10 మంది ఉంటారు కనుక వాళ్ళు ఏం మాట్లాడతారు, ఆయన ఏం మాట్లాడితే ఏం చెప్తాడు వినాలి కదా. ఇప్పుడు మీరు అన్నట్టుగా ఈ రోజున పెన్షన్లని కానీ పథకాలని కానీ ఎట్లా వస్తున్నాయి బాబాయ్? పథకాలు ఎలా ఉన్నాయి? పెన్షన్లు ఇస్తున్నారండి ఈ నెల తగ్గిస్తున్నారా? 1 తారీఖు తగ్గిస్తారు, 4,000 రూపాయలు ఇస్తున్నారు. 4,000 రూపాయలు నాకు వస్తున్నారు. రోడ్లు కానీ సైడ్ కాలువలు కానీ మీకు మీ ఊర్లో కాలువలు కూడా పడుతున్నట్టున్నాయి. ఇప్పుడే కట్టారు, మధ్య కట్టారు. 2 ఏళ్ళు అవుతుంది కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత. ఈ రోజున రోడ్లని కానీ డెవలప్మెంట్ కానీ గ్రామీణ శాఖ మంత్రిగా పవన్ కళ్యాణ్ గారు వచ్చిన తర్వాత అసలు గ్రామాల పరిస్థితి ఎలా ఉంది? పవన్ కళ్యాణ్ గారు వచ్చిన తర్వాత ఏ రోడ్డును కూడా బ్రహ్మాండంగా అద్భుతంగా చేశారు. 100కి 90% పనులు జరిగినాయి. ఇంకా జరగాలని వాళ్ళు ఆశిస్తున్నారు. ఇంకా డెవలప్ చేయాలి, ఇంకా మంచి చేయాలి ప్రజలకని బాగా వాళ్ళు ఆనందంగా ఉన్నారు. అందరూ కూడా చాలా ఎక్సలెంట్ కరెక్ట్గా వస్తున్నాయి. ఎందుకు కూడా జగన్మోహన్ గారు ప్రెస్ మీట్ పెట్టి ఆయన ఏమీ లేదు, అందరూ అన్ని అన్యాయం చేశారు, ఎవరికి ఏం రావట్లేదు. ఏమండి ఆయన చెప్పేది ప్రతిదీ అబద్ధమే. అసలు మొత్తం టోటల్గా ఆయన చెప్పేది ఒక్కటి నిజం లేదు. అప్పులు ఆయన ప్రతి దాంట్లోనూ మోసమే. అది ఈ రోజు అంబటి రాంబాబు లాంటి వ్యక్తి రాష్ట్ర ముఖ్యమంత్రిని పట్టుకుని కనీసం ఆయన వయసునైనా గౌరవించాల్సింది పోయి అలా మాట్లాడింది కాక నిన్న విడుదలయ్యి అంత పెద్ద ర్యాలీ అవసరమా బాబాయ్? ఏం చెబుతామండి, ఆయన అహంకారం మనం ఏం చెప్పేది ఇంకా నేను తగ్గేదేలే అని చెప్పి అట్లాగే అంటారు. తగ్గేదే ఆయన అహంకారమే ఆయన దెబ్బతీస్తుంది. ఈ రోజున అసెంబ్లీ సమావేశాలు చూస్తున్నారు కదా సార్, ఎక్కడైనా ఏదైనా గలాట కానీ లేకపోతే బూత్ పదాలు కానీ ఎక్కడ ఎవరు ఆయన ఒక డిగ్నిఫైడ్గా అసెంబ్లీ నడుపుతున్నారు, ఈయన నడపలేడు. ఆయనకు బాణీలో ఉండి ఆయన ధోరణ అది. మళ్ళీ నేను వస్తా అంటున్నాడు, మళ్ళీ నేను వస్తా. మనం ఏం చెప్తామండి, రప్పరా అదేనండి. 151కి 11కి వచ్చాడు కదా, 11కి 1కి వస్తాడు. అంతేగాని ప్రజలు ఏమీ ఆశించరు. నా అభిప్రాయం అయితే అదండి. ఏమండి ఆ రోడ్ని వెళ్ళి చూడండి ఎంత అద్భుతంగా ఉందో, గోసాల వరకు రోడ్లు బాగా వేశారు. దాదాపుగా 2 సంవత్సరాలు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి చంద్రబాబు గారు ఈ వయసులో కూడా ప్రజలు మనకు ఓట్లు వేసింది, మనం ఏదో మంచి చేస్తాము, ప్రజలకి అభివృద్ధి చేస్తామని, మీరు ఎట్లాంటి రాజకీయ కక్షలు పోవద్దు అని చెప్పి ఆయన పదే చెబుతున్నాడు. కానీ ఇప్పుడు ఓడిపోయిన వాళ్ళు కూడా పదే రెచ్చగొట్టే ధోరణిలో లాగా, అంటే నిన్న కూడా అంబటి రాంబాబు గారు వ్యవహారం చూసాం. ఆయన జైలు నుంచి విడుదల వెళ్తూ పోలీసుల్ని మీ అంతు తేలుస్తా అని ఆయన వార్నింగ్ ఇవ్వడం ఎంతవరకు సమంజసం బాబు? అది ఎంత
తనకున్న దౌర్జన్యం మదం అతని శరీరంలో ఉంది కనుక అతను వాడటం కనుక చాలా తప్పు అది. అట్లా మాట్లాడకూడదు. పద్ధతిగా దానికి రూల్స్ బదులై ఉండాలి. కానీ పోలీసు వాళ్ళని మనం పెట్టుకున్నాం రక్షణ కోసం, వాళ్ళని ఆ రకంగా మాట్లాడితే ఇంకా ప్రజల్ని ఇంకా అతన్ని చూస్తాడు జాగ్రత్తగా. అతన్ని ఏదనగానే డిస్మిస్ చేసి అతనికి అవతలైతే జైల్లో పడేయాలి. మళ్ళీ ఇప్పుడు ఒక రాజకీయ నాయకుడిగా నువ్వు మాజీ మంత్రివి, ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిని పట్టుకుని అట్లా వాళ్ళ తల్లిగారిని మాట్లాడి కనీస పశ్చాత్తాపం లేకపోగా ఇంకా నేను తగ్గేదే లేదు, నేను ఒక్కొక్కటి సంగతి తెలుస్తానని వార్నింగ్ అతను వెంటనే చర్య తీసుకుని గవర్నమెంట్ తగిన శిక్ష విధించాలి. అది అతను కూడా జగన్మోహన్ రెడ్డి గారు ప్రెస్ మీట్లో అసలు ఏమీ లేదు, పరిపాలన అంతా అస్తవ్యస్తంగా ఉంది, మా వాళ్ళని కావాలని అరెస్టులు చేస్తున్నారు, అప్పులు చేస్తున్నారు, ఏ పథకం కూడా అమలు అవ్వట్లేదు అంటారు. నిజంగా పథకాలు అమలు అవ్వట్లేదా సార్? ఈరోజు పెన్షన్లు కానీ పథకాలు 98% అమలవుతున్నాయి. అసలు ప్రస్తుతం అసలు జగన్మోహన్ రెడ్డిని అర్జెంటుగా అతన్ని ఏదో రకంగా చర్య తీసుకుని అతను కూడా ఏదో ఒకటి చేస్తే కానీ ఈ రాష్ట్రం బాగుపడదు. అందరూ అంటారు, ప్రతి వాళ్ళు అట్లాగే అంటారు. కింద పడిపోయినాడు కూడా నేనే గెలిచాను అంటాడు. అటువంటి రకం అది. ప్రజలు గమనిస్తున్నారు, 75% గమనిస్తున్నారు. ఈ రోజున పల్లెటూరులో రోడ్లు అని కానీ అవునవును. ఎట్లుంది బాబాయ్ ఈ రోజు గ్రామాల పరిస్థితి ఎలా ఉందంట? ఇవాళ ఈ 2 సంవత్సరాల లోపు కాలంలోనే 60% ప్రతి వాడికి అందుబాటులోకి వచ్చింది వర్క్. రోడ్లు బాగు చేయని, ఇంకోటి చేయని, నీళ్ళు కానీ, వ్యవసాయం కానీ, ఇంకోటి కానీ అన్నీ లైన్లో పెట్టారు. ఇంకా 2 సంవత్సరాలు పోతే పూర్తిగా డెవలప్ చేసేంత స్పీడ్గా ఉండారు ఈ కూటమి ప్రభుత్వం. ఈరోజు పెన్షన్లు అని, అట్లాగే ఆడవాళ్ళకి ఉచిత బస్సు అని చెప్పినట్టు జరుగుతున్నాయి అంటారా? అన్నీ చెప్పినట్టుగానే చేస్తున్నారు పూర్తిగా. వస్తుంది. చివరిగా ఈ మీ నియోజకవర్గ ఎమ్మెల్యే గారు ఆయన వర్ల కుమార్ రాజా గారు అందుబాటులో ఉంటున్నాడా? ప్రజా సమస్యలు అంటే ఆయన అందుబాటులోనే ఉంటున్నాడు. అవసరమైనప్పుడు ఏ ఇబ్బందులు వచ్చినా ఫోన్ చేయగానే వచ్చి ఇక్కడ పరామర్శ చేసి మంచి చెప్పిన ఆలోచించుకుని వెళ్తున్నాడు. అయితే పరిపాలనలో మార్పు ఉందంటారు? చాలా మార్పు వచ్చింది, చాలా మార్పు. ఈ రకంగా లేకపోతే ఈ పాటికి అతనే ఉంటే అసలు ప్రజలు అలకలోనే అయిపోయారు. వాళ్ళ భూములు కూడా వాళ్ళకు ఉండేవి కాదు. వాళ్ళ భూములు కూడా ఆడే ఆదాయంలోకి వెళ్ళిపోయాయి. అవును. బ్రహ్మాండంగా ఉందండి ఈ పరిపాలన. ఎట్లుంది? దాదాపుగా 2 సంవత్సరాలుగా అంటే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత సంక్షేమ పథకాలు, అలాగే గ్రామాల్లో రోడ్లు ఏమైనా మార్పు ఏమైనా తెలుస్తుందా? తెలుస్తుంది, బాగుంటుంది. ఎలా ఉందంటారు? బాగుంది. మరి ఏమి లేదంటున్నాడుగా జగన్. ఎవరో చూసిన వాళ్ళకి అనుభవించే వాళ్ళకి మాకు తెలుసు. అంతేగాని ఎక్కడో ఉండి బాగోలేదంటే ఎట్ట కుదురుద్దండి? ఏరియా ఒకటి తప్ప కడమదంతా బాగుంది. డబ్బులు 2 సార్లు పడ్డాయి. 7 ఏళ్ళ కాడికి మాకు శుభ్రంగా మాకు వృత్తి జరిగిపోతుంది. నెలకు 4 వేలు మాకు ఖర్చులకి ఇంట్లో దీకోకనా, వ్యవసాయంలో దీకోకనా మాకు సరిపోతున్నాయి. పెన్షన్ డబ్బులు కానీ ఈ డబ్బులు కానీ చక్కగా ఆ టయానికి ఆ రోజు వచ్చి తెల్లారేపాటికి మాకు కళ్ళు ఇప్పేటప్పటికి ఆ డబ్బులు కనపడతాయి. ఇన్ని ఆర్థిక ఇబ్బందుల్లో కూడా రాష్ట్రం డెవలప్ అవ్వాలి, పరిశ్రమలు తేవాలి, ఇంకా చాలా పని ఉంది. అయినా కూడా ఎక్కడా కూడా తగ్గకుండా ఆ 4,000 రూపాయల పెన్షన్ ఒకవేళ ముందు ఆదివారం వస్తే ముందే రోజే ఇచ్చేస్తున్నారు. ముందు రోజే ఇచ్చేస్తున్నారు. తగ్గిస్తల్లా, రూపాయి కూడా తగ్గిస్తల్లా. రేపు గమ్మ ఇచ్చేదని నేను రాలేదని లేదా తాతకి ఇప్పుడు ఇచ్చేస్తున్నాం మీరు వచ్చేయండి అంటున్నారు. వచ్చేసేస్తున్నాం. ఎక్కడికని వెళ్ళినా అంతా పిండి అంతా సప్లై బాగా చేస్తుంది, బాగా ఉంది. స్కూల్కి వెళ్ళే పిల్లలకి యూనిఫామ్లు అని కానీ, లేదా వాళ్ళకి తల్లికి వందనం అనే డబ్బులు కానీ అన్ని పథకాలు చెప్పినట్టు చేస్తున్నారంట బాగా. వాళ్ళంటే ఎట్లా కుదురుద్ది? రమ్మని ఇక్కడికి లేదు ఇవ్వలేదని అనమని మా దగ్గర ఎవరి దగ్గర అన్నా తీసుకున్న వాళ్ళు ఉండడం. పిల్లలు వెళ్తున్నారు, శుభ్రంగా చదువుకుంటున్నారు, పొద్దుకి వెళ్తున్నారు, వస్తున్నారు. అంబటి రాంబాబు లాంటి వ్యక్తి, ఆయన మాజీ మంత్రిగా చేసిన వ్యక్తి, ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిని పట్టుకుని అట్లా లకారాలతో మాట్లాడడం ఎంతవరకు సమంజసం? అది సమస్య కాదండి. అది సమస్య అని ఎవరు అనరు. అది కాదు. అదే తప్పు అయిపోయింది, నేను ఒప్పుకున్నాను కదా, లేదు జైల్లో పెట్టారు అంటే లేదు. అది తర్వాత ఏదో ఎన్ని చెప్పినా అసలు అది అంటనే తప్పు లేదు. అసలు మాకు ప్రభుత్వం బాగా జరుగుతుంది. మా కాలం బాగా ఎంత ఇబ్బందులు పడ్డామో అంత సుఖపడుతున్నాం. ఇప్పుడు పడిపోతున్నాయి.
వడ్డ డబ్బులు కూడా కూడా ఎమ్మడితో ఇప్పుడు పడిపోతున్నాయి. ఇక్కడ స్థానిక ఎమ్మెల్యే మీకు ఎమ్మెల్యే గారు అందుబాటులో ఉంటున్నాడా బాబాయ్? ఉంటున్నాడు కుమారరాజు గారు కదా ఉంటున్నాడు ఏదైనా సమస్య అంటే వచ్చేస్తున్నాడు ఆ? వస్తున్నాడు చేస్తున్నాడు కృష్ణా జిల్లా ఈ పక్క ఉన్న ఎమ్మెల్యేలు అందరిలో కూడా ఆయన మంచి స్థానం బాగా బాగా అందరికీ స్పందిస్తున్నాడని పేరు ఆ, ఉంది. వస్తున్నాడు రోడ్లు బాగా అయ్యి డెవలప్మెంట్ అన్నీ ఇప్పుడు ఇది ఉందంటే 2 సార్లు డెవలప్ చేసేసాడు ప్యాచ్ వర్క్ బాగా